ప్రపంచంలోని సగం సముద్రాలు ఎప్పటికప్పుడు కాలంతో పాటు రంగులు మార్చుకుంటున్నాయి. ఒక సముద్రం నీలి రంగులో ఉంటే మరో సముద్రం బూడిద రంగులో ఉంటుంది. మరో సముద్రం పూర్తిగా బురదతో కూడుకొని ఉంటే ఇంకొకటి పూర్తి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇలా ఎలా జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఎవరు ఇలా రంగులు మారేలా చేస్తున్నారు అంటే దానికి సమాధానం మారుతున్న కాలంతో పాటు మారుతున్న వాతావరణమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రాథమిక శాస్త్రవేత్తల నివేదిక మాత్రం ఒకటే చెబుతోంది. అదేంటంటే ఇదంతా కూడా మనుషుల అనాలోచిత చర్యల వల్లే జరుగుతోందని. ఇలా చేస్తున్నామని తెలియని కారణంగానే జరుగుతోంది. ఆ కారణంగానే సముద్రంలోని ఫైటో ప్లాంక్టన్ సమతుల్యత మారుతోంది. అది సముద్రాలను తీవ్రంగా ప్రభావితం చేసి రంగులు మార్చుకునేలా చేస్తోంది. దీంతో సముద్రాల్లో డిఫరెంట్గా కనిపించే అనేక రంగుల విషయంలో మనకు సమాధానం కనిపించవచ్చు. సముద్రం అంటే మనకు మెరుస్తున్న మణుల్లాంటి నీలిరంగు జలాలే గుర్తొస్తాయి. కానీ ఇటీవల పరిశోధనలు ప్రపంచంలోని సముద్రాలు ఆకుపచ్చగా మారుతున్నాయని సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే అంటున్నారు శాస్త్రజ్ఞులు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతమైనటువంటి మార్పులకు లోనవుతున్నాయి. ఎన్నడూ ఎరగని విపరీతమైనటువంటి హీట్ వేవులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ అకాల వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. భూగర్భంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. భూకంపాలు, కార్చిచ్చులు, అపారమైనటువంటి కాలుష్యాలు, వెరసి గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమిపై వాతావరణ మార్పులతో పాటు సముద్రాల జలాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కొన్ని జలాలు మరింత ఆకుపచ్చగా మారుతుంటే, ముఖ్యంగా భూమధ్య రేఖకు సమీపంలోని తక్కువ అక్షాంశాల్లో ఉన్నటువంటి మిగతా సముద్రాలు మాత్రం నీలిరంగులోకి మారుతున్నాయి. అయితే ఈ రంగు మార్పులు మామూలు కంటికి కనిపించకపోవచ్చు. ఆకాశంలో ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాల పైలట్లకు కొంతమేర కనిపించే అవకాశం ఉంటుంది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో ఉండే శాస్త్రవేత్తలకు నిరంతరం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలకు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ మార్పును గుర్తించాయి. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ ఏప్రిల్ 2024లో ప్రచురించినటువంటి యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్లో సముద్రాల్లో వస్తున్నటువంటి మార్పుల గురించి చెప్పింది. ఈ నివేదికలో రంగు మార్పుకు క్లోరోఫిల్ ప్రధాన కారణమని చెప్తోంది. అంటే నీటిలో పెరిగే ఫైటోప్లాంక్టన్ మొక్కల్లో కనిపిస్తూ వాటికి ఆకుపచ్చ రంగునిస్తోంది. ఫాంటోసింథటిక్ పిగ్మెంట్ లాంటివి ఏప్రిల్ 2023లో యూకేకి ఉత్తరాన ఉన్న నార్వేజియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాల్లో సగటు కంటే 200 నుంచి 500% ఎక్కువగా ఉండడం కనిపించింది. లైబీరియన్ ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రంలో 60 నుంచి 80% తక్కువ ఉందని చెప్పింది. జూన్ 2023లో మధ్యధరా సముద్రంలో క్లోరోఫిల్ స్థాయి సగటు కంటే 50 నుంచి 100% ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ సగటును 1998 నుంచి 2020 సంవత్సరాల మధ్య ఆ కాలంలో కొలిచారు. శాస్త్రవేత్తలు ఈ రంగుల మార్పులు సహజంగా ప్రతి ఏడాది కనిపించేదానికి భిన్నంగా ఉన్నాయని, ఇది వేడెక్కుతున్న సముద్ర ఉష్ణోగ్రతలకు సంకేతమని భావిస్తున్నారు. కోపర్నికస్ సేకరించిన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలపై జరిపిన పరిశీలనలో ప్రపంచంలోని మహాసముద్రాలు రికార్డు స్థాయిలో వేడెక్కుతున్నాయని చెప్పింది. గతేడాది కాలంలో మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ప్రతిరోజు గతంలో కన్నా ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. నాసా ఉపగ్రహాలను ఉపయోగించి 2 దశాబ్దాల డేటాను రికార్డ్ చేసిన ప్రధాన పరిశోధకులు ఇటీవల నేచర్ పత్రికలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలతో పాటు చేసినటువంటి పరిశోధనలో ప్రపంచంలోని సగానికి పైగా సముద్ర ప్రాంతం 56% రంగు మారినట్లు గుర్తించారు. నిజానికి సముద్రపు విస్తీర్ణం చూస్తే వైశాల్యం రీత్యా ఇది భూమిపై ఉండే భూభాగం కంటే పెద్దదిగా ఉంటుంది. 4/3 నీరే ఉన్న భూమిపై ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ మార్పులకు ఖచ్చితమైన కారణాలను వివరించలేకపోతున్నా ఫైటో ప్లాంక్టన్ ద్రవ్యరాశి, దాని వ్యాప్తి వల్లనే సముద్రాల రంగు మారడంలో ప్రధాన పాత్ర పోషించిందని విశ్వసిస్తున్నారు. ఫైటోప్లాంక్టన్ అనేవి అతి సూక్ష్మంగా ఉండి కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే జీవులు. ఇవి సముద్రపు ఆహార వ్యవస్థకు మూలంగా ఉంటాయి. సముద్రంలో జరిగే అనేక మార్పులకు ఇవి కారణమవుతూ ఉంటాయి. క్రిల్ నుంచి తిమింగలాల వరకు ఫుడ్ సప్లై చైన్ అంతా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఫైటోప్లాంక్టన్లో క్లోరోఫిల్ ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో మొక్కలు సూర్యరశ్మి నుంచి శక్తిని సేకరించేందుకు ఆకుపచ్చ వర్ణ ద్రవ్యం క్లోరోఫిల్ ఉపయోగపడుతుంది. వాతావరణం నుంచి సముద్రంలోకి కార్బన్ డైఆక్సైడ్ను బదిలీ చేయడంలో ఫైటోప్లాంక్టన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా సముద్రం రంగు దాని ఎగువ పొరల్లో ఉన్న ఏం ఉంటుంది అన్నదానిపైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. నీళ్లు ముదురు నీలం రంగులో ఉంటే తక్కువ జీవం ఉన్నట్టు. ఆకుపచ్చటి జలాలు ఎక్కువగా ఉంటే అక్కడ ఫైటోప్లాంక్టన్ ఉనికిని సూచిస్తాయి.
సముద్రపు ఉపరితలంపై నుంచి ప్రతిబింబించే సూర్యకాంతి తరంగ దైర్ఘ్యాలను అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఎక్కడ ఎంత క్లోరోఫిల్ ఉందో అంచనా వేస్తారు. వేర్వేరు ఫైటో ప్లాంక్టన్లలో కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగించేటువంటి వివిధ వర్ణ ద్రవ్యాలుంటాయి. ఈ వర్ణ ద్రవ్యాలు వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద కాంతిని గ్రహిస్తాయి. నీళ్లలో ఎర్రని ఫ్రూట్ డై కలిస్తే నీళ్ల గ్లాసు ఎర్రగా కనిపిస్తుంది, ఎందుకంటే ఎర్రగా లేని తరంగ దైర్ఘ్యాలను గ్రహించేది ఏదో దానిలో ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ నీటిలోని కణాలు కాబట్టి అవి కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్లోని మోడిస్ అనే పరికరం కంటికి కనిపించే తరంగ దైర్ఘ్యాల్లో 7 కొలతలను తీసుకుంటుంది. ఇది కంప్యూటర్ నమూనాల ఆధారంగా మునుపటి పరిశోధనల్లో సంగ్రహించిన దానికంటే మరింత సంపూర్ణమైన స్పెక్ట్రం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ సముద్రాన్ని సృష్టించారు. ఈ నమూనా సముద్రం సహాయంతో అక్కడ 2 రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులను కల్పించారు. ఒకదానిలో వాతావరణ మార్పు చేయకుండా మరొక దానిలో వాతావరణ మార్పులు చేసి చూశారు. ఆ 2 ఊహాజనిత భూములు కాలక్రమేణా ఎలా మారతాయో అక్కడ కనిపించింది. అది నిజంగా సముద్రంలో వస్తున్న మార్పులకు సమానంగా కనిపించింది. ఈ ప్రయోగం ద్వారానే ప్రపంచంలోని 56% సముద్రాల్లో రంగులు మారినట్లు కనుగొన్నారు. ప్రత్యేకించి భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ఉష్ణమండల సముద్ర ప్రాంతాలు కాలక్రమేణా ఆకుపచ్చగా మారుతున్నాయి. ఫైటోప్లాంక్టన్ పెరగడంతో క్లోరోఫిల్ ఎక్కువ అవడంతో ఇలా జరుగుతోంది. ఇది కేవలం పసిఫిక్ లేదా అట్లాంటిక్ లేదా హిందూ మహాసముద్రానికి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని ప్రధాన సముద్ర జలాల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణాన్ని సూచిస్తున్నాయి. అయితే ఆ రంగు మార్పులు వాతావరణ మార్పుల వల్ల జరిగాయా లేక ఎల్నినో లానినా సమయంలో వచ్చిన సాధారణ సముద్రపు మార్పుల వల్ల జరిగాయా అని నిర్ధారించడం కష్టంగా మారింది. భూమితో పోల్చుకుంటే ఈ పరిణామం చాలా పెద్దది. కాబట్టి వాతావరణ మార్పుల కారణంగా ఇలా రంగులు పెరగడం అనేది మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం అంటున్నారు నిపుణులు. వాస్తవానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్న అనేక వాతావరణ వైపరీత్యాలకు కారణం మానవ ప్రేరేపితాలేనన్నది రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు ట్రై చేస్తున్నారు. ఏదేమైనా ఈ పరిశోధనలన్నీ ప్రకృతి ప్రకోపాలకు సంబంధించిన కారణాలు వెతకడం కోసమే. మొన్నటికి మొన్న దుబాయ్ వర్షాలు, అడ్డంగా విరిగిపడినటువంటి కొండ చర్యలు, పెరుగుతున్నటువంటి సముద్రపు మట్టాలు రాబోయే కాలంలో ప్రపంచానికి జరగబోయే అనేక ప్రమాదాలను సూచిస్తున్నాయి. ప్రకృతి తన ప్రకోపాలను ఎంత భీకరంగా చూపిస్తుందో ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అనేక వైపరీత్యాలు చెప్పకనే చెబుతున్నాయి. ఏదేమైనా విశ్వాంతరాల గురించి మనకు ఎంత తెలుసో సముద్రం గురించి కూడా మనకు అంతే తెలుసు. కేవలం 10% వరకే మహాసముద్రాల గురించి మనకు తెలుసు. ఇంకా తెలియాల్సింది కొండంత ఉంది.